సో ఈ కేసులో మరొక ఎత్తు ఏంటంటే ఆర్థికపరమైన అంశాలన్నీ మనం ప్రస్తావించుకున్నాం. కిడ్నీలు లివర్లు పాడైపోయినటువంటి వాళ్ళు చనిపోయిన వాళ్ళు. నేను సుబ్బారావు గారు 2019 తర్వాత నేను చాలా మందికి చెప్పానండి. ఎందుకంటే నేను ఒక వ్యక్తినే, నాకేం పొలిటికల్, నేనే పార్టీతోనే అనుసంధానం లేను, నాకేం సంబంధం లేదు. ఇది ఎప్పుడైతే వ్యాపారం మొదలైందో నేను 2020-21 తర్వాత కోవిడ్ నుంచి కొద్దిగా ఇదైన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఈ జబ్బులు వచ్చిన వాళ్ళందరూ కోవిడ్ కింద జమ కట్టేస్తారు. కోవిడ్ వచ్చింది కాబట్టి కిడ్నీలు పోయినాయి అనే దాకా వచ్చేసింది, వ్యాక్సిన్ వేయటం మూలాన వచ్చింది అనే దుర్మార్గమైన ఇది కూడా వచ్చింది. నేను నా కొద్దిగా క్లోజ్ ఫ్రెండ్స్తో, చాలా ఇంపార్టెంట్ పర్సన్స్తో నేను చాలా మాట్లాడాను. 2014-19 మధ్య కిడ్నీ డయాలసిస్లో లివర్ సిరోసిస్ లాంటి లేకపోతే నాడీ మండల సంబంధం న్యూరోలాజికల్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ప్రైవేట్ హాస్పిటల్లో డేటా మనకు రాదు. గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చే జనరల్గా చీప్ లిక్కర్, స్పూరియస్ లిక్కర్ తాగే వాళ్ళందరూ కూడా జనరల్గా అక్కడికి వెళ్తూ ఉంటారు. అది ప్రతి జిల్లా కేంద్రంలోనూ నేను కూడా నాకు తెలిసిన వాళ్ళని అడిగాను. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో హాస్పిటల్లోనూ ఎంత వచ్చింది చేయమని చెప్పి ఆర్టీఐ కింద కూడా అప్లై చేయించాం. కానీ సరైన సమాధానం రాలా. నేను ఒక మిత్రుడి ద్వారా, మీడియాకి సంబంధించినటువంటి ఒక సన్నిహిత మిత్రుడి ద్వారా నేను విజయవాడలో తయారు చేయించి లెటర్ కూడా తయారు చేయించి మేము పెట్టాం. మినిస్ట్రీ, హెల్త్ సెక్రటరీకి, వీళ్ళందరికీ ఆర్టీఐ కింద ఎవరెవరికి పెట్టాలి మాకు ఇన్ఫర్మేషన్ రాదు. కానీ ప్రధాన ప్రతిపక్షం కనుక గట్టిగా దాన్ని రాజకీయం చేసి తీయగలిగితే 14-19 మధ్య అంతమంది డయాలసిస్ పేషెంట్లు ఉన్నారు. 19-24 వచ్చేటప్పటికి ఎంత మల్టిప్లికేషన్ అయ్యింది లివర్ కిడ్నీలు. ఇవాళ విజయవాడ, కాకినాడ, రాజమండ్రి లాంటి ప్రాంతాల్లో, నెల్లూరు టౌన్లో డయాలసిస్ సెంటర్లు విపరీతంగా అవసరం పడింది. న్యూరలాజికల్ ప్రాబ్లం వచ్చి హిస్టీరియాకు గురి అవ్వటం, నరాలు పొట్టుతో కోల్పోవటం, వణుకు రావటం, ఈ దొంగసారా తాగి నాడీ మండలం మీద ప్రభావం చూపించడం మూలాన అది తీవ్రంగా ఉంటుందండి. ఆ లెక్క చూపించి ప్రజలను అవేర్ చేయాల్సిన బాధ్యత ఇవాళ ప్రభుత్వాన్ని. దాదాపు టెంటేటివ్గా 60% పెరిగినాయి అని అన్నారు. ఈజీగా ఉంటుందండి. ఎందుకంటే మేము తెలంగాణలో కందుకూరు మండలంలో ఒక ఫ్రెండ్ వాళ్ళు చేశారు, ఒక సర్వే చేసాం. ఏదంటే ఎగ్ ఉంది కదా, ఈ నెక్ అని ఉంటుంది కదా, దీనికి సంబంధించిన వాళ్ళు ఒక ఫ్రెండ్ వాళ్ళు ఊరిని చేశారు. అక్కడ చేస్తే తల్లిదండ్రులు కోల్పోయిన వాళ్ళు, ఈ సారా బారిన పడి తల్లిదండ్రులు కోల్పోయిన వాళ్ళు దాదాపు 40-60% దాకా తేలారండి. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలని ఏపీలో, తెలంగాణలో ఇక్కడ కూడా, ఇక్కడ సొంత మద్యం కాదు, అక్కడైనా కూడా ఇక్కడ కూడా అటువంటిది ఉన్నప్పుడు నేను అనేది ఎందుకంటే కంపారిజన్ ఇంకా మన వైపు ఇంకెంత తీవ్రంగా ఉంటుందో ఆలోచించండి. ఇక్కడ కూడా కల్తీ కళ్ళు ఎన్నో రకరకాలుగా వచ్చినాయి కదా, ఇక్కడ కూడా దొంగసారా ఉంది కదా. ఇక్కడేమో మనం 14-19 మధ్య శుద్ధమైందని అనుకోమా. అక్కడ ఎందుకు తిహార్ జైలుకి వెళ్ళొచ్చారు కదా, వెళ్ళొచ్చారు. ఇక్కడ కూడా చీప్ లిక్కర్ పేరుతో స్పూరియస్ లిక్కర్ ఇక్కడ అమ్మారు. ఇక్కడ మొత్తం గోల్డ్ కొనుక్కోవడం, దాన్ని దాచుకోవడం. ఏ రాష్ట్రంలో చూసినా మీకు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, పంజాబ్, ఢిల్లీ, తెలంగాణ, ఆంధ్ర, మన కర్ణాటక, మన దీంట్లో తమిళనాడు, కేరళలో కూడా పేర్లు వచ్చినాయి కదా. ఎంతో ఒకే సిండికేటు. దీని అనుకోండి సూత్రధారులు, పాత్రధారులు ఒకళ్ళే ఉంటారు. తగ్గితే రేపు కానీ సిట్ వస్తే అది హైదరాబాద్ కూడా రావచ్చు నా అంచనా. సో ఇటీవల నాకు ఒక డౌట్ వచ్చింది. యాక్చువల్గా గోల్డ్ షాప్ వాళ్ళని అడిగితేనేమో 60% నుంచి 70% వరకు మాకు కొనుగోలు తగ్గిపోయినాయండి, రావట్లేదు కస్టమర్స్ అని చెప్పి వాళ్ళు చెప్పారు. మరి గోల్డ్ డిమాండ్ ఏమో ఎక్కువ ఉంది, రేటు పెరుగుతుంది. జనరల్గా మనకి డిమాండ్ ఉన్నప్పుడు రేటు పెరిగింది, డిమాండ్ తక్కువ ఉన్నప్పుడు తగ్గాలి కదా. 60-70% వీళ్ళు కస్టమర్స్ రాకపోతే రేట్ పెరుగుతుంది. అంటే సామాన్యులు కొనలేకపోతున్నారు కానండి. ఇప్పుడు అంతర్జాతీయ దీంట్లో పెరుగుతుంది, గోల్డ్ అనేది అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతుంది. ఈ మెయిన్ మన భారతదేశంలో గోల్డ్కి వెళ్ళడానికి కారణం కరప్షన్ మనీ. అదే కరప్షన్, రియల్ ఎస్టేట్ కానీ, గోల్డ్ కానీ, డైమండ్స్ కానీ, వీటికే సైఫన్ అవుతుంది. ఇందుకే జీరో బ్యాలెన్స్. అంటే ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ 2019-24, ఇక్కడ గవర్నమెంట్ 2 పోల్చుకుంటే ఇప్పుడు అక్కడదే 400 కోట్లు ప్రాథమికంగా చెబుతున్నారు. ఇక్కడ మరి ఇంకా ఎక్కువ ఉంటుందిగా. ఉంటుందండి. ఇక్కడ నుంచి ఢిల్లీ తరలిచ్చారు బీహార్ ముఠా అంతా. వీళ్ళంతా టన్నులు కొని ఉంటారు, కేజీలు కూడా కాదు, టన్నులు కొని ఉంటారు. చాలా జరిగిందండి. అప్పుడు డిమానిటైజేషన్ అప్పుడు కూడా హైదరాబాద్ బేస్డ్ గా జరిగిన ట్రాన్సాక్షన్ చాలా జరిగినాయి కదా. అప్పుడు జ్యువెలరీ షాపుల మీద కూడా రైడ్లు జరిగినాయిగా, మీకు గుర్తుండే ఉండాలి. హైదరాబాద్ లో పెద్ద పెద్ద షాపుల మీద ఇది ఎల్లం లేకుండా ఉందండి. ఇది ఏంటో మరి ఎన్ని సంవత్సరాలు బతుకుదామనో, వీళ్ళందరూ ఎన్ని వేల సంవత్సరాలు బతుకుదామనో, ఒక్కొక్కటి కరప్షన్ ఏంటో అర్థం కావట్లా. తినేది 2 పూట్ల. అన్నారు కదా మనీ మాంగరా ఏదో అన్నారు, మేనేటర్ లాగా. ఇప్పుడు ఈ మనీ మాంగర్లే అనుకోవాలి, మనీ ఈటర్స్.
ఇప్పుడు ఒక పద్ధతి ఉండాలండి. ఒక మనిషి తప్పు చేశాడంటే తిండి లేక ఒక పూట తిండి లేక అబద్ధం ఆడినా తప్పు చేసినా క్షమించవచ్చు అండి. ఉద్యోగం లేక లేకపోతే చిన్నపాటుకో లేదా ఒక ఇల్లు లేక గూడు లేక ఏదన్నా తప్పు చేస్తే పోన్లేక ఇంటి కోసం తాపత్రయపడ్డాడు పోన్లే అనుకోవచ్చు అండి. ఈ విశృంఖలంగా దోషేసి సమాజాన్ని రాష్ట్రాన్ని దోషేసుకుని వేల కోట్ల విదేశాలకు తరలించి ఏం పాము చేస్తారు చివరికి? ఏం తింటారు వీళ్ళు? 2 పూటలు మించి ఏమైనా గంటకు ఒక్కోసారి తింటారు వీళ్ళు? ఏమైనా ఒకటి 400 ఏళ్ళు బతుకుతారా? ఇప్పుడు నా కళ్ళ ముందు నా కొండ వయసుకి నేను సల్పల్ రాజా గారి సంస్థానాన్ని చూసాను, మా దగ్గరే కాబట్టి. ఇవాళ ఏమైపోయిందో తెలియదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కొన్ని జమీలు మనం 50-70 ఏళ్ళ నాడే, 100 ఏళ్ళ నాడు కాదు, మన స్వాతంత్రం వచ్చినప్పుడు అన్ని జమీందారులు ఉండేవాళ్ళు. ఇవాళ జమీందారులు అడుగుతుంటున్నారు. సల్పల్ రాజా ఇప్పుడు మన ఇక్కడ నిజాం నవాబు కుటుంబాలన్నీ వాళ్ళు అడుగుతుంటున్నాయి, ఆటోలు తోలుకుంటున్నాయి. మరి వీళ్ళందరూ ఇక్కడ మరి పెద్ద పెద్ద వీళ్ళే. ఇవన్నీ వాస్తవాలు. కానీ మీరు అన్నట్టు ఇప్పుడు ఈ పాలిటిక్స్ కూడా వాళ్ళకి సరిపోలేదు కదా. ఇంకా ఏదన్నా మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇస్తే వచ్చేసి మళ్ళీ ఏం బతుకులండి? ఎందుకు ఎవరి కోసం ఈ బతుకులు? రేపు పొద్దున ఎంత అక్రమాలు చేసిన తర్వాత ఎవరితోనో పోతుంది, కూతురు కొడుకు ఎక్కడో పోతారు. ఏం చేయాలి? మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది మనీ? ఇప్పుడు ఒక లిమిట్ అనేది ఉండాలి దేనికైనా. తర్వాత కనీసం సమాజ హితం చూడాలి కదా. ఇంత విశృంఖలమా? ఇన్ని లక్షల కోట్ల ఏం చేస్తారండి? లక్షల కోట్లు కళ్ళ ముందు కనపడుతున్న చారిత్రక వాస్తవాలను కూడా గమనించుకోకుండా ఇంత పిచ్చితనం ఏంటండి? కానీ కళ్ళెదురు కనిపిస్తూ ఉన్నాయి. సరే, ఎంత మోతాదు ఎంత అన్నా కానీ మొత్తానికి జరిగింది. దీన్ని సమర్థిస్తూ పేరు నాని, అంబటి రాంబాబు వీళ్ళందరూ మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు. సిగ్గులేని వాళ్ళకే మనుగడ ఇదండి. వాళ్ళకి ఏదో ఒకటి మాట్లాడాలి. ఇక దిగజారిపోయిన బతుకులు అవన్నీ, ఉచ్చి నీచాలు లేవు, సిగ్గు శరం లేదు. ఇప్పుడు మీరు అన్నారు, నాకు మా పైర్న కృష్ణమూర్తి గారి దగ్గర నుంచి నాకు తెలుసు. ఆయన రాజకీయాలు చేసేవారు. కానీ ఇప్పుడు నాని వరకు నాకు తెలిసినంత వరకు నాని గురించి జనరల్గా నాకు చాలా సంవత్సరాలుగా అతని గురించి నాకు ఏదన్నా మంచిగానే, అట్లీస్ట్ ఆయన కొంచెం ఎందుకంటే మాకు డిబేట్స్ కూడా వచ్చేవాడు. మనిషి మంచివాడే. అట్లా దిగజారటం తప్పు, అతని వ్యక్తిత్వం కోల్పోవడం తప్పు. నా దగ్గర నుంచి మచిలీపట్నంలో ఆయన అందరికి అందుబాటులో ఉండేవాడు. పేర్న కృష్ణమూర్తి గారు కాంగ్రెస్ నుంచి మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్న మనిషి. ఇతను కూడా నాకు 2 సార్లు నేను కలిశాను. ఎప్పుడో 2000 చాలా రోజుల క్రితం. అందరికి తలలో నాలుగులాగా ఉండే మనిషి. బందర్లో కూడా అందరితోనే వెళ్తాడు. అతని భేషజాలు కూడా ఉండవు. కానీ ఇతను దిగజారిపోయాడు, పూర్తిగా దిగజారిపోయి తన విలువను కోల్పోతున్నాడు. అనవసరంగా ఇట్లా మాట్లాడి రాజకీయ మనుగడ కోసం ఇంత తప్పులుగా మాట్లాడాల్సిన పని లేదు. ఇప్పుడు కళ్ళ ముందు కృష్ణా జిల్లాలో చూసాం కదా, వంశీ ఏమయ్యాడు, నాని ఏమయ్యాడు. ఎందుకు అంత దిగజారిపోయే వ్యక్తిత్వాన్ని కోల్పోవటం? అధికారం కోసం, డబ్బు కోసం. మీకేం తక్కువైందని? మీ తల్లిదండ్రుల నుంచి వచ్చిన వారసత్వంగా మంచి పేరు ఉంది కదా, ఉండటానికి తినటానికి ఉంది కదా. రాజకీయంగా ఖర్చుల కోసం తిప్పలు పడాలంటే తప్పులు చేశారంటే పోనీ అనుకోవచ్చు. ఎవడో కోసం మీరెందుకు ఇది చేయటం? ఎవడో ఉసుకోమంటే మీరెందుకు విచిత్రంగా ఆయన విడుదల రజనీ గారిని ఆవిడేదో వాళ్ళ పిఎన్ అరెస్ట్ చేసిన అడ్డుపడితే వాళ్ళ పోలీసుల మీద ఆవిడ అరిసినారు. అది రాంగ్ రూట్ లో తీసుకెళ్లే ప్రయత్నం ఆయన చేసి మీడియా ముందుకు వచ్చాడు. వీడియో చూశాను. అంత ఇది చేయాల్సిన అవసరం లేదు. ఒక పిఏ కోసం ఒక మంత్రిగా చేసింది అంత కారులో ఎక్కించుకుని అంత చేయాల్సిన అవసరం కూడా లేదు ఆవిడ. ఏముందండి ఇక అవన్నీ ఏ గూటి పక్షుల గూటికని ఇందాక అనుకున్నట్టు ఇక అటువంటి భావజాలం కలిగిన వాళ్ళు ఆ పార్టీలో ఉంటారు. విలువలు కోల్పోయిన వాళ్ళు, వ్యక్తిత్వాలు లేని వాళ్ళు.